ఇప్పుడు 5-6 నెలల నుంచి 1400, 1500 వస్తుంది సార్. వస్తే ఎక్కడ కట్టుకోవాలి? మేమైనా కూడా బీదోళ్ళమే కదా, దాని మీద ఆధారపడి కూలికి పోతే కుండగాల లేకుంటే కడుపు కాలాల మాకు. అట్టోళ్ళకి బిల్లు వస్తే ఎట్లయిద్ది మాకు కూడా? అది అడుగుదామని వచ్చినాం సార్ మేము కూడాను. ఇక్కడ బస్ స్టాండ్ కాడ. నా పేరు అంజనమ్మ, నరసింహ పేరు మీద ఉంది బిల్లు. ఉండేది కొత్త బస్ స్టాండ్ కాడ. లైట్లు ఒకటేనమ్మా, ఒక లైట్, ఒక ఫ్యాను, ఒక ఫ్రిడ్జ్ ఉంది అంతే, ఏమీ లేదు. 300, 400, 500 వస్తుంది. ఇప్పుడు 1400, 1450, 1500 వస్తుంది. ఏ పార్టీ వాళ్ళు పిలిచలేదు, నేను ఆఫీసులో అడుగుదామని వచ్చిన అంతే. బాగున్నా మేడం. జగన్ ఉన్నప్పుడు ఎట్లున్నామా? బాగుండే మేడం, అదొకటి మొత్తానికి బాగుండే. కరెంటు బిల్లు కూడా తక్కువ వస్తుండే, మాకు పింఛన్ కూడా బాగానే వస్తుంది. ఏమి దాని నుంచి కరెంటు బిల్లులు ఎక్స్ట్రా వస్తున్నాయి మాకు మొత్తానికి. ఈ కరెంటు బిల్లు నుంచి మాకు ప్రాబ్లం చాలా ఎక్కువైపోతుండేది. ఈ రోజు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మా ఇంటి దగ్గర ఒక ఆమె ఒక్కటే లైట్ ఉంది వాళ్ళ ఇంట్లో. ఆమెకు గతంలో 500 రూపాయలు బిల్లు వచ్చేది, కానీ ఇప్పుడు 1500 బిల్లు వచ్చింది. ఆమె ఎవరితో చెప్పుకోలేక బాధపడుతూ, నేను వాడేది ఒకే ఒక లైట్ అమ్మా, మా ఇంట్లో ఒకటే ఒక లైట్ ఉంది, 500 వస్తుండే, ఇప్పుడు 1500 వచ్చింది, ఎలా కట్టుకోవాలి? మేము పొయ్యి కూలీ నాలి చేసుకొని బతికే వాళ్ళము అని చెప్పేసి ఆమె బాధపడుతుంది. ఈ రోజు నియోజకవర్గంలో కూడా ఏదైనా చెప్పుకోవాలా అంటే ప్రజలకు అందుబాటులో కూడా లేని నాయకులను మనం చూస్తున్నాము. దయచేసి ప్రజలంతా కూడా వీటన్నిటిని కూడా గమనిస్తున్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా విద్యుత్ ఛార్జీలు అన్నిటినీ కూడా వెంటనే తగ్గించాలి. వాళ్ళంతా కూడా ఏ దాని మీద దృష్టి పెట్టారు అంటే, ఎవరైనా గట్టిగా గొంతు లేపి వాళ్ళని ప్రశ్నిస్తే వాళ్ళ మీద చిన్న చిన్న మాటలు